రాజవొమ్మంగి స్థానిక అల్లూరి కూడల వద్ద రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీని రద్దు చేయాలని గిరిజన సంఘంతో నిరసన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లాకి 512 కిలోమీటర్ల ఆదివాసీలకు 30 పోస్టులు, ఇతరులకు 482 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రంపచోడవరం డివిజన్లో 6 పోస్టులకు 12,000 మంది పోటీ పడటం, ఒక్కొక్క పోస్టుకు 2,000 మంది పోటీ పడటం చాలా బాధాకరమని గిరిజనులు గొంతు కోస్తున్నారని లోతా రామారావు మీడియాతో అన్నారు. మెగా డిఎస్సీ కన్నా ముందు ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీని ప్రారంభించాలని, ఆదివాసీలకు రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన ఉమ్మడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పట్ల నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయాలని తెలిపారు. లేదంటే భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని లోతా రామారావు అన్నారు. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించింది. మెగా డిఎస్సీని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. కాకపోతే మెగా డిఎస్సీ వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో అభ్యర్థులు తీవ్ర అన్యాయం చేసింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతం సంబంధించినటువంటి ఎన్నికల ముందు అరకు వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చారు, మీ జీవో నెంబర్ 3ని అమలు చేస్తాము, లేని పక్షంలో మరొక జీవోని తీసుకొచ్చి 100% ఉద్యోగాలు మీకే ఇస్తామని చెప్పారు. ఈరోజు మెగా డిఎస్సీ పేరు చెప్పి ఏజెన్సీలో పోస్టులన్నీ కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కి ఇచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు 512 పోస్టులు ఇస్తే ఆదివాసీలకు వచ్చినటువంటి పోస్టులు ఏంటంటే 30 పోస్టులు. ఈ 30 పోస్టుల మీద మేము పోటీ పడాలి. 442 పోస్టులు మాత్రం నాన్ ట్రైబుల్కి ఇచ్చారు. అంటే ఈ ప్రాంతంలో 96% ఉన్నటువంటి ఆదివాసులకు 30 పోస్టులు, 6% ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కు మాత్రం ఈరోజు 442 పోస్టులు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని మేము చెబుతూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం అయితే ఆదివాసులకు చేసింది. అందుకే ఆదివాసీ సంఘాలుగా మేము 30వ తేదీ డెడ్ లైన్ ఇస్తూ ఉన్నాం. మీరు మెగా డిఎస్సీలో ఆదివాసులకు సంబంధించిన ఏజెన్సీ పోస్టులు మినహాయింపు ఇస్తారా, లేదు అనుకుంటే వెంటనే స్పెషల్ డిఎస్సీకి సంబంధించినటువంటి జీవో ఇస్తారా అనేది 30వ తేదీ లోపల తెలుసుకోవాలి. లేని పక్షంలో 30 తర్వాత మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2,000 మంది అభ్యర్థులు ఉంటే 6 ఉద్యోగాల మీద పోటీ పడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అట్లానే జనరల్ డిఎస్సీలో ఆదివాసులు పోటీ పడి జాబులు కొట్టే పరిస్థితి లేదు. అందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ ఉంటుంది, ఈ ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని మేము చెబుతా ఉన్నాం. మంత్రి గారు చెబుతున్నారు పాడేరు వచ్చినప్పుడు మేము మరొకసారి ఏజెన్సీ డిఎస్సీ తీస్తామని చెబుతున్నారు. మీరు ఏజెన్సీ డిఎస్సీ తీసినప్పుడు ఎక్కడ ఉద్యోగాలు నింపుతారు, ఈరోజు నింపితే మీరు ఎక్కడ ఉద్యోగాలు నింపుతారని మేము చెబుతా ఉన్నాం. మీరు ఒకవేళ నింపితే 20-30 ఖాళీ పోస్టులు ఏజెన్సీ డిఎస్సీ అని మీరు తీసినప్పుడు ఈరోజు ఉన్నటువంటి 20,000 మంది ఈరోజు 30 పోస్టులతో కొట్టుకోమని చెబుతా ఉన్నారా మీరు అని చెబుతున్నాం. అందుకే మేము చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆదివాసీ సంఘాలు 30వ తేదీ